శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు పాప విమోచన ఏకాదశి. పాప విమోచన ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, రాత్రి 11:48 వరకు. నక్షత్రం శ్రవణ, రాత్రి 12:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు మకరంలోను, శని కుంభంలోను, రవి రాహువులు మీనరాశిలోను, బుధుడు శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలే గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కూడా కనపడుతోంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు పట్టు విడవకుండా ప్రతి పనిని కార్యదీక్షతోటి పూర్తి చేస్తారని చెప్పొచ్చు. అలాగే వీరు స్థిరాస్తి వ్యవహారాల వైపు ఎక్కువగా మక్కువ చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా మంచిగా సమయం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువ శాతం వీరు ప్రయాణానికి సంబంధించి ప్రణాళికలు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే రుణాలు తీర్చాలి అనే ఒక ఆలోచన కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు శ్రమకి తగిన ఫలితాల కోసం వీరు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వీరు చాలా వరకు కూడా ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాలు కూడా దైవ దర్శనాల కోసం కానీ తీర్థయాత్రల కోసం కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం కానీ విందు వినోదాలకి వెళ్ళటం కానీ లేకపోతే కొంతవరకు తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతారని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కోపావేశాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి. తగువుల జోలికి వెళ్ళకూడదు. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలుండే అవకాశాలుంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారు ఆర్థిక పరమైన విషయాల గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు, అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలని కొంతవరకు ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. పాత రుణాలు తీర్చి కొత్త రుణాల కోసం కూడా కొంతవరకు వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కొంతవరకు వీరు ఆర్థిక పరంగా కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి పెద్దగా శ్రమ అనేది కనిపించటం లేదు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే వీరు కూడా కొంతవరకు ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే గతంలో చేసిన పనులకి సంబంధించి కొంతవరకు మీరు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అలాగే ఆర్థికంగా అనుకూలత అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో సానుకూలంగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశం, కొంతవరకు మీరు విందు వినోదాలకు వెళ్ళే ప్రయత్నాలు చేయటం, అలాగే దైవ దర్శనం చేసుకోవటం ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఎక్కువ శాతం ఉపవాసం లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం కూడా వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే శ్రమ కూడా అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. శత్రువులు అధికంగా ఉంటారని గమనించాలి. మీ వెనకాలే మీ గురించి విరుద్ధంగా మాట్లాడటం, అలాగే కొంతవరకు మీ పైన అనవసరపు మాటలు అనటము, అవి మీకు అవమానకరంగా తోచటము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు చెయ్యని పనులకు కూడా మిమ్మల్ని కొంతవరకు నిందించే అవకాశాలు ఉంటాయని గమనించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటుగా ఉద్యోగంలో ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంతవరకు ఇబ్బంది కనపడుతోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో వీరు ఎక్కువగా ఇబ్బంది పడటము, అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఈరోజు శ్రీరామరక్ష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరి సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. మీ సంతానం విద్య, ఉద్యోగ, వ్యాపారం, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాయి. పెట్టుబడుల విషయంలో మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కనుక దానికి సంబంధించి పెద్ద మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. అయితే ఇందులో పెద్దగా నష్టం అనేది కూడా గోచరించటం లేదు. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. పాత రుణాలు తీర్చాలి అనే కొంతవరకు మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కొత్త రుణాలు తీసుకోవలసిన పరిస్థితులు కూడా మీకు కొంతవరకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి శ్రమ ఎక్కువగా ఉండబోతోంది. కోపావేశాలు కొంతవరకు ఎక్కువగా ఉండబోతున్నాయి. వీరికి ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలుంటాయి. అలాగే పాత రుణాలు తీర్చాలి అనే వీరి ప్రయత్నం అనేది ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి ఉద్యోగస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది కనపడుతోంది. మానసికంగా కొంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం కూడా వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అలాగే వారి ఆరోగ్యం కానీ మంచిగా కుదుటపడేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారని చెప్పుకోవచ్చు.
అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తవుతాయని గమనించగలరు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి సూచిస్తోంది. అయితే ఈ రాశి వారు ఈరోజు ఎక్కువగా దైవ దర్శనాల వైపు లేకపోతే భగవత్ చింతన అనేది ఎక్కువగా కలుగుంటారు. తీర్థయాత్రలు లాంటివి చేయాలనే ఆలోచన కూడా వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఉపవాసాలు లాంటివి ఉండటం, లేకపోతే దాన ధర్మాలు చేయటం, నలుగురికి మంచి కలిగే పనులు చేయటం, ఇలాంటి వాటి మీద కూడా మీరు కొంతవరకు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. కొత్త మిత్రుల్ని కలిసే అవకాశం ఉంటుంది. వారితోటి కొంతవరకు ప్రయాణించే పరిస్థితులు కూడా కనపడుతోంది. అలాగే మీ యొక్క సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంతవరకు సత్ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు వీరి ప్రతి పనిలోనూ కూడా కొంత ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, స్థిరాస్తి విషయాలు, కొత్త వస్తు వాహనాలు కొనుక్కునే విషయాలు, లేకపోతే ఏమైనా సరే పనులు మీరు ఏమైనా తల పెడితే అలాంటి పనులు, ఇలాంటివన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. లేకపోతే ఎప్పుడో వాయిదా పడిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శత్రువులు ఎక్కువగా ఉంటారని గమనించండి. నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండబోతోంది. దీంతో పాటు మీరు చేసే ప్రతి పని ఎవరో ఒకరు గమనిస్తూ దానికి సంబంధించి మీ యొక్క ఉన్నతాధికారులకి చెప్తూ ఉంటారని కూడా గమనించండి. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారం గురించి, వారి ఆరోగ్యం గురించి ఈరోజు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే ఈరోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయటం, దీంతో పాటుగా స్వామివారిని మీరు దర్శనం చేసుకోవటం వలన మానసిక ప్రశాంతతతో పాటు మీకు మంచి మార్పులు కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు వీరి యొక్క జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వీరి ఆరోగ్యాన్ని గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మంచి సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీరు గనక ఉద్యోగస్తులకి వారి యొక్క సహోద్యోగుల వలన మంచి సహాయం లభించటం, అలాగే వారి సహాయం వలన మీకు ఉద్యోగంలో మంచి పరపతి, గుర్తింపు, హోదా పెరగటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. కొత్త పనులు ఏవైతే మీరు తీసుకుంటారో ఆ పనులకి సంబంధించి మీకు మంచి గుర్తింపు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటం, అలాగే మీకు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారిని పారిజాతాలతోటి పూజించటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యం గురించి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం, శత్రువుల వలన ఎక్కువగా వీరికి పరాజయం లభించటం, అలాగే కొంతవరకు వీరికి కోర్టు విషయాలు అన్నీ కూడా సమస్యగా మారటం, ఇలాంటి చికాకులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. నరఘోష, నరదృష్టి ఉండటం వలన అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం అనేది కూడా వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. శారీరకంగా వీరు ఎక్కువగా అలసిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలబెట్టినా కూడా ఆలస్యంగా పూర్తవుతుందని గ్రహించాలి. ఉన్నతాధికారుల వలన ఉద్యోగస్తులకి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం,
రుణాలు గనక వీరి వ్యాపార పరంగా తీసుకొని ఉంటే ఆ రుణాలు ఇచ్చిన వారి వలన కొంతవరకు నిందలు అవమానాలు ఉండటం ఇవన్నీ కూడా మీకు మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ యొక్క సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము లేదా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అలాగే వారి చదువు వీటన్నిటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉండాలి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశివారు ఈరోజు శ్రీకృష్ణ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారిని తులసీ దళాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి ఉండటం, దీంతో పాటు వీరి సంతానానికి చాలా అనుకూలంగా ఉండటం, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తవటం వలన వీరు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచన. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి కానీ లేకపోతే వారు ఉద్యోగం చేస్తున్నా లేక వారు వ్యాపారం చేస్తున్నా వారికి మంచి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వారి ప్రతిభా పాఠవాలకి చక్కటి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత అనుకూలత ఉండటం, అలాగే వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే భాగస్వామ్యంలో ఉన్నవారు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. పాప విమోచన ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.